ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షులు స్వాగతం. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో మూలానక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మార్చి 1 నుంచి 15 వరకు ఎలా ఉండదు చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముఖ్యమైన సూచన, నెలకు 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెల 3 సార్లు జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. సన్ కార్డు తీసుకుందాం. చారియట్ కార్డు తీసుకుందాం. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీకు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. చేసినప్పుడు కూడా మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు. మీ గురించి అబ్జర్వేషన్ జరుగుతూ ఉంటుంది. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఉద్యోగంలో వాటిలో పెద్దవాళ్ళు, సీనియర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్థానచలనం, ఉద్యోగ భంగం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం మూలంగా చేసే పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటి మూలంగా ఇబ్బందులు పడుతుంది. ఒక కాలం స్తబ్దంగా, కాలం భారంగా మారిపోతుంది. తెలియని అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ సక్సెస్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ఎవరు పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు మిమ్మల్ని. ఆ అదృష్టశాస్త్రం మిమ్మల్ని కాపాడే అదృష్టశాస్త్రం ఎవరో వాళ్ళ గురించి ప్రే చేయండి. వాళ్ళు మీకు ఇంకా సహాయం చేయాలని ప్రే చేయండి. సూర్య భగవాన్ని ఆరాధించండి. మీ పూజలు నిత్య పూజలు చేసుకుని, లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా సూర్య భగవాన్ అంటే అధికారం, పదవి, గౌరవం చెప్తాడు, ఉద్యోగం గురించి చెప్తాడు. అందువల్ల వీటిలో సంబంధించి కొంత ఇబ్బందులు, చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మీకు అర్ధాశంసిన దోషం కూడా ఉంది, గమనించుకోండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ప్రెజెంట్ నైట్ ఆఫ్ కప్స్, ఫ్యూచర్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో కొంత నరఘోష, కొంత అనారోగ్య సూచనలు, కొంత మీ గురించి కొంచెం బ్యాడ్గా చెప్పుకోవడం, బ్యాడ్ ప్రాపగండాస్ అవి కనబడుతున్నాయి. ప్రజెంట్లో ఒక తెలియని అడ్డం కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మీరు ఏదో చేయాలనుకుంటే అది క్లియర్గా మీకు అర్థం కాదు. ఏం చేయాలో మీకు అర్థం కాదు, ఎలా చేయాలో అర్థం కాదు. ఒక్కోసారి ఆ వెళ్ళే వే కూడా మీకు అర్థం కాదు. కానీ టార్గెట్ మీద దృష్టి ఉంటుంది, రిజల్ట్ మాత్రం రాదు. ఎక్కువ కష్టపడాలి, పొరపాట్లు చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి. ఫ్యూచర్ కార్డులో ఏస్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంది. క్రమంగా వ్యతిరేకత తగ్గుతుంది, అనుకూల వాతావరణం ఏర్పడుతుంది, నెమ్మదిగా బాగుంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 9 ఆఫ్ సోర్ట్స్, సామాజికంగా 10 ఆఫ్ పెంటికల్స్. కుటుంబంలో కొంత అశాంతి ఉంటుంది. 9వ తారీఖు 10వ తారీఖు దాకా ఒక తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఒకసారి మీ జాతకం చూపించిన పరిహారం చేయండి, పరిహారాలు చేయించుకోండి. ఒక ఒత్తిడి, ఒంటరితనం ఎదుర్కొంటూ ఉంటారు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, లేదా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. సామాజికంగా గౌరవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. సామాజిక చెప్పుకునే సమస్యలే ఉండవు, పర్వాలేదు. అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు, అందరితో కలిసి ఉంటూ ఉంటారు. కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సామాజికంగా. మీకు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్. బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకి చెప్పుకోదగిన సమస్యలు, ఇబ్బందులు ఏమి ఉండవు. ప్రశాంతంగానే ఉంటుంది కాలం. 10వ తారీఖు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. అప్పటిదాకా కొంత తెలియని ఒత్తిడి, ఒంటరితనం ఎదుర్కొంటారు. ఉద్యోగంలో కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అనవసరంగా సెలవు పెట్టద్దు, ఇది ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? ఎంప్రెస్. ట్రై చేస్తే గట్టిగా ఉద్యోగం దొరుకుతుంది, మంచి ఉద్యోగం దొరుకుతుంది. అందులో మెటర్నిటీలో ఉండి మళ్ళీ రీజాయినింగ్ అయిన వాళ్ళు, జాబ్ మానేసిన వాళ్ళు, గ్యాప్ తీసుకున్న వాళ్ళు, ఫ్రెషర్స్, వీళ్ళందరికీ కూడా మంచి అనుకూల ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది. ఆ వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? మూన్. కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థికమైన నష్టాలు కనబడుతున్నాయి. డబ్బులు బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఎవరికైనా సంతకాలు పెట్టారా, ఎవరికైనా షూరిటీ సిగ్నేచర్లు చేశారా, ఎవరికైనా అప్పిచ్చారో చూసుకోండి. ఆ డబ్బులు ఎగ్గొట్టేసే అవకాశం కనబడుతుంది. అలాగే మీరు ఎవరికైతే పేమెంట్లు చేయాలో వాళ్ళు చిన్న పేమెంట్లకి పెద్ద అలర చేసి పరుగు తీసేస్తారు. కొంచెం జాగ్రత్తగా చూడండి. పేమెంట్లు సరిగ్గా చేసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్ట్స్. కొంత డబ్బులు పోగొట్టుకునే అవకాశం. ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి. సినిమాకి వెళ్ళినప్పుడు పర్స్ అవి జాగ్రత్తగా పెట్టుకోండి. సెల్ ఫోన్ కానీ, వాల్యుబుల్ ఐటమ్స్ కానీ, డబ్బు కానీ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది 6, 7 తారీఖులో కనబడుతుంది. ఆర్థిక నష్టం రాకుండా చూసుకుని జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్. కొంత అనారోగ్య సూచన ఉంటుంది. జ్వరం కానీ, ఇన్ఫెక్షన్ గురయ్యే అవకాశం ఉంటుంది. కొంత అనారోగ్య సూచనలు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. మీకు అలాగే ఫుడ్ పాయిజనింగ్ కానీ ఇలాంటివి జరిగే అవకాశం కొంత కనబడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇది కూడా మీకు 5, 6, 7 తారీఖులో కనబడుతుంది. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? నైట్ ఆఫ్ సోర్ట్స్. పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. మీరు ఏదైనా మీరు జాబ్స్ అయితే అప్లై చేశారా, ఇంటర్వ్యూస్కి వెళ్ళారా, అవన్నీ కూడా మళ్ళీ మీకు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ప్రాజెక్టులో బెంచ్ మీకు వచ్చి మళ్ళీ ప్రాజెక్టులోకి వెళ్తారు. అనుకూల వాతావరణం ఉంటుంది. మీరు కోరుకునే మార్పులు, ఇంత ముందు మీరు ఏవైతే ఎంజాయ్ చేశారో అవన్నీ తిరిగి మీరు పొందే అవకాశం కనబడుతుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా?
3 ఆఫ్ వ్యాండ్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 3 ఆఫ్ పెంటికల్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 6 ఆఫ్ కప్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ సోర్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్, మగవారి బాగుంటుంది. ఏదైనా మీరు కోరుకుంది ఏదైనా మంచి సమాచారం వింటారు, అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగం కోసం ఏదైనా అప్లై చేస్తుంటే కానీ ఉద్యోగం మారాలనుకుంటున్నా కానీ అనుకూల వాతావరణం ఉంటుంది. మీ 3వ తారీఖు తర్వాత మంచి వార్తలు వింటారు. ఫారిన్ ట్రావెలింగ్ కానీ చేంజ్ ఆఫ్ లొకేషన్ అంటే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రాజెక్ట్ మారే అవకాశం ఉంటుంది. అనుకూల వాతావరణం ఉంటుంది. ఆడవారికి కూడా సహాయం దొరుకుతుంది, బాగుంటుంది. మీకు కూడా 3వ తారీఖు తర్వాత బాగుంటుంది. కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. ఏదైనా లోన్స్ అప్లై చేశారు అవన్నీ కూడా మీకు వస్తే బాగుంటుంది. వైవాహిక జీవితంలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి మీ గురించి గొడవలు పెట్టే అవకాశం ఉంటుంది. మీ పర్సనల్ మ్యాటర్స్ మీరు ఏం చేస్తున్నది తెలుసుకుని అనవసరంగా సానుభూతిగా మాట్లాడి జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతోంది. అందులో మొదటి వారంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా దేంట్లోనూ కూడా ఎవరితో కూడా మీ పర్సనల్ మ్యాటర్స్ ఏవి చెప్పొద్దు. సంతానం వృద్ధి కలుగుతుంది, సంతానం బాగుంటుంది. సంతానంకి ఎలాంటి సమస్యలు ఏమీ లేవు, సంతానం చాలా బాగుంటుంది. విద్యార్థి పిల్లలకు కూడా పర్వాలేదు. మీరు ఏమన్నా జాబ్ జాయిన్ అయిన బాండ్ సంతకం పెట్టాలా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. సంతకం పెట్టమంటే తొందరపడకుండా చూసుకోండి. అలాగే పెళ్ళైన వాళ్ళు భార్యాభర్త వేరే వేరే ఊళ్ళల్లో ఉంటే మీ పిల్లల దగ్గర వెళ్ళి ప్రయత్నించండి. పిల్లల గురించి ఆలోచించండి, బాగుంటుంది. నక్షత్రాలుగా తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్, పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్స్. ఈ చెప్పిన నెగిటివ్లో వాటిలో ఉత్తరాషాఢ వాళ్ళకి ఉన్నాయి. అనవసరంగా మాడపడ్డము, మాట జారడము, నోరు జారడము, అనారోగ్య సూచనలు ఇవన్నీ కూడా ఉత్తరాషాఢ వాళ్ళకు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవ పడద్దు, ఎవరితో ఏం మాట్లాడదు. అనవసరంగా టచ్ మీ నాట్లాగా ఉండాలి తప్ప అనవసర విషయాలు దేని కూడా తలదొచ్చద్దు. పూర్వాషాఢ నక్షత్రంలో బాగుంటుంది. పట్టిన బంగారంలాగా ఉంటుంది. అన్ని రకాల సక్సెస్ వస్తుంది. ఇందులో పాజిటివ్ పాయింట్ని కూడా పూర్వాషాఢ వాళ్ళకు ఉన్నాయి. చాలా చాలా అనుకూల వాతావరణం ఉంటుంది. మీకు చాలా చాలా బాగుంటుంది. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ, ఏదైనా జాబ్లో ప్రమోషన్, శాలరీ హైక్స్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంది. మూలా నక్షత్రంలో మొదటి వారం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. 2వ వారం బాగుంటుంది. మొదటి వారంలో మీకు అవసరానికి ఎవరు సహాయం చేయరు. ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, మాట సహాయం కానీ ఇది ఎవరు చేయరు. 2వ వారంలో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. మొదటి వారం మాత్రం డిస్టర్బెన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. పరిహారం ఏం చేయాలి? మూల వాళ్ళు ఏం చేయాలి? ది వరల్డ్ ప్రత్యేక పరిహారం అక్కర్లేదు. నిత్య పూజ చేసుకోండి, సరిపోతుంది. పూర్వాషాఢ వాళ్ళు ఏం చేయాలి? పేజ్ ఆఫ్ వ్యాండ్స్, వడుగు భైరవుని ఆరాధన చేయండి. ఓం హ్రీం పొమ్మటిగాయ ఆవదతులనాయ కురుగుడుగాయ ఓం హ్రీం ఓం స్పహ జపం చేసుకోండి. వడుగు భైరవ కవచం చదువుకోండి. ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి? నైట్ ఆఫ్ వ్యాండ్స్, సర్వేశ్వరుని ఆరాధన చేయండి. ఓం ఖేం ఖాం కంపట ప్రాణాంగ్రహ హుంపట సర్వసత్ర సంవరణాయ సర్వశాళ భక్షాజ హుంపట స్పహ జపం చేసుకుంటే బాగుంటుంది. మీకు ఈ పరిహారాలను కూడా మన 3 దారి జరిగితే నెగిటివ్ చూడండి. శుభం భూయాత్.